భీమవరం డిఎస్పి జయసూర్య మీద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పంచాయతీ అభివృద్ధి శాఖ మంత్రి అంటే డిప్యూటీ సీఎం అయినా అది ఒక రాజ్యాంగబద్ధమైన హోదా కాదు. అంటే తను వేరే శాఖల్లో ఖచ్చితంగా వేలు పెట్టకూడదు. దానికి ఈవెన్ అఫీషియల్గా కానీ అదే ఆమోదయోగ్యం కాదు. సరే, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ జయసూర్య మీద డిఎస్పీ మీద ఫుల్ సీరియస్ అయ్యి ఎస్పీకి ఫోన్ చేసి ఆయన మీద నివేదిక కావాలని, ఆయన అసాంఘిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారని ఫుల్ సీరియస్ అయ్యారు. చాలామందికి అర్థం కాకుండా ఉంది ఎందుకు ఆయన డిఎస్పీ మీద సీరియస్ అయ్యారు, దీని వెనకలు ఏం పుడుకుటని ఉంది అని. ఎవరికి తోచిన వాళ్ళు వాళ్ళ ఓన్ అజంప్షన్స్ అయితే అనుకుంటూ ఉన్నారు, కారణం ఇది కారణం అది అని. అక్కడేమో తాను అంటే అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే రఘురామకృష్ణంరాజు గారికి చాలా క్లోజ్ ఉంటారు డిఎస్పీ అని. ఇంతకుముందు ఒక మహిళా డిఎస్పీకి అక్కడ పోస్టింగ్ ఇచ్చి జయసూర్యని అక్కడి నుంచి పంపించాలనుకున్నా కూడా రఘురామకృష్ణంరాజు గారే ఈ డిఎస్పీ జయసూర్యని అక్కడే ఉంచారు, అక్కడికి వచ్చినటువంటి మహిళా డిఎస్పీని రిపోర్ట్ చేయకుండానే వెనక్కి పంపించేశారు అని. ఇవన్నీ కూడా ఓపెన్ సీక్రెటే. అండ్ ఆ చుట్టుపక్కల ఫుల్ పేకాట ఆడుతూ ఉన్నారు, పేకాట శిబిరాలు ఉన్నాయన్నది కూడా అంటే అన్ని చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులే ఈ పేకాట శిబిరాలను నిర్వహిస్తూ ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే. అండ్ పోలీసులు అందరికీ కనుక ఒక రకమైన అన్ని చోట్ల ఉందనుకోండి ఈ వాటాల కార్యక్రమం. సో ఇంకా భీమవరం లాంటి చోట్ల కాసింత ఎక్కువే ఉండొచ్చు. ఈ క్రమంలో అక్కడేదో మరి ప్రధానంగా కీలకంగా ఉండే రెండు సామాజిక వర్గాల మధ్య ఈ వాటాల కేటాయింపుల్లోనూ ఈ వ్యాపారం అంటే ఈ ఇల్లీగల్ వ్యాపారాల్లో ఏవో ఆధిపత్యమో లేకుంటే వాటాలలో తేడాలు కొట్టాయి అని, అందుకని చెప్పి ఈ ఒక బ్యాచ్ అంతా వెళ్ళి ఈ జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు అని, అందుకని చెప్పి ఆయన డిఎస్పీని టార్గెట్ చేసుకుంటూ ఇట్లా ఓపెన్గా ప్రకటన ఇచ్చారు అని చెప్పి ఒక చర్చ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ గెజిట్ పత్రిక వారాంత పలుకుల పత్రిక ఎందుకు ఆయనకి డిఎస్పీ మీద కోపమా రాసుకుంటూ వచ్చారు. భీమవరం డిఎస్పీ గణేష్ జయసూర్య సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారని, ఓ వర్గం పేకాటలను ప్రోత్సహిస్తున్నారు అని బాధితులు ఇటీవల ఉప ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారట. ఏంది ఓ వర్గం పేకాటలను ప్రోత్సహిస్తున్నారు? పేకాటల్లో వర్గాలు ఏందిరా అయ్యా? అంటే ఇప్పుడు రెండు వర్గాలను పేకాటలో ప్రోత్సహిస్తే అప్పుడు డిఎస్పీ మంచోడు అయిపోనా? ఒక వర్గం అంటే ఒక వర్గం పేకాటలను ప్రోత్సహిస్తున్నాడట. పేకాటలాడడంలో ఒక వర్గమేందా? ఇప్పుడు ఇంకో వర్గాన్ని ప్రోత్సహిస్తే సరిపోతుందా? లేకుంటే రెండు వర్గాలని సమన్వయం చేస్తే డిఎస్పీ మంచోడు అయిపోతాడా? ఏంది ఇది? పేకాటల్లో వర్గాలు ఏంది? ఏం రాస్తారా అయ్యా? అదే కారణం అడు ఒక వర్గం పేకాటలను ప్రోత్సహిస్తున్నారట. అంటే అన్ని వర్గాలను ప్రోత్సహించట్లేదని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారి కోపమా? ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నాడా? ఎవరు ఆ వర్గం? చెప్పాం కదా, రెండు ప్రధాన సామాజిక వర్గాలకు అక్కడ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇప్పుడు డిఎస్పీ రఘురామకృష్ణంరాజు గారి మనిషి అని వీళ్ళు ఇందులో ఇండైరెక్ట్గా రాసుకుంటూ వచ్చారులేండి. ప్రభుత్వం గతంలో ఈయన్ను భీమవరం నుంచి బదిలీ చేసింది అప్పట్లో జిల్లాలోని కూటమికి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి, పేరు రాయలే వీళ్ళు కానీ రఘురామకృష్ణంరాజు గారే అని, కీలక ప్రజాప్రతినిధి ద్వారా జయసూర్య బదిలీ నిలిపివేయించుకున్నారని అప్పట్లో చర్చ సాగింది. అప్పటి నుంచి సదరు నేతకు ఆయన దాసోహమయ్యారట. ఆ కూటమి నేత టీడీపీ నేతకు డిఎస్పీ దాసోహమయ్యారట. అంతేకాకుండా డివిజన్ పరిధిలోని ఇతర కూటమి నేతలను పెద్దగా పట్టించుకోవడం లేట. ఇతర కూటమి నేతలనేం కాదు, ఇది కూడా మళ్ళీ రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరే, వారికి కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదట. జిల్లాలో పేకాటలపై ఆ భీమవరం నియోజకవర్గంలో మాత్రం పేకాటలను పోలీసులే లోపాయకారిగా సహకరిస్తున్నారట. ఆ పేకాట ఆడే వాళ్ళని డిఎస్పీ ప్రోత్సహిస్తున్నారట. పోలీసుల వసూళ్లు ఎక్కువయ్యాయట. ఎట్లా రాసుకుంటారు అంటే ఒక వర్గం పేకాటలను డిఎస్పీ ప్రోత్సహిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి గారి కోపం వచ్చిందట. మరి రెండు వర్గాలను ప్రోత్సహిస్తే మరి ఉప ముఖ్యమంత్రి గారు సాటిస్ఫై అవుతారా? ఏమో మరి మనకైతే తెలియదు.